ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ వాడుతున్నారా? మొత్తం ఎన్ని రకాల ఛార్జీలు విధిస్తారో మీకు తెలుసా? దేశంలో ఇతర చాలా బ్యాంకులతో పోలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కస్టమర్లు ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పొచ్చు. ఇక చాలా మంది బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే డెబిట్ కార్డు ఉచితంగా వస్తుందని అనుకుంటారు. సడన్ గా డబ్బులు కట్ అయిపోతే ఏం జరిగిందో కూడా అర్థం కాదు. అయితే ఎస్‌బీఐ ఏటీఎం కార్డులపై ఎలాంటి ఛార్జీలు విధిస్తారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్లు వాడే దాదాపు ప్రతి ఒక్కరికి డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డులు ఉంటాయి. అయితే చాలా మంది బ్యాంక్ ఇచ్చే ఈ కార్డులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని అనుకుంటారు. ఉచితంగానే ఇస్తాయి కదా అనుకుంటారు. అయితే ఇలా ఏం ఉండదు. ఏటీఎం కార్డులపై పలు రకాల ఛార్జీలు పడతాయని గుర్తుంచుకోవాలి. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ ఛార్జీల గురించి తెలిసి ఉంటుంది. అందుకే డెబిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఈ ఛార్జీలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఇప్పుడు మనం ఎస్‌బీఐ ఏటీఎం కార్డుపై ఎలాంటి రకాల ఛార్జీలు ఉంటాయనేది తెలుసుకుందాం. దాదాపు చాలా బ్యాంకుల్లో ఇలాంటి ఛార్జీలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. డెబిట్ కార్డు ఇష్యూయన్స్ ఛార్జ్. ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం డెబిట్ కార్డును జారీ చేసేందుకు ఇక్కడ 3 రకాల ఛార్జీలు ఉంటాయి. అంటే కార్డు బ్రాండ్‌ను బట్టి ఉంటుందని చెప్పొచ్చు. క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ లేదా కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డు వీటిపై జారీ చేసే సమయంలో ఎలాంటి ఛార్జీ లేదు. గోల్డ్ డెబిట్ కార్డ్ దీనిపై రూ. 100 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ప్లాటినం డెబిట్ కార్డు ఇక్కడ రూ. 300 ప్లస్ జీఎస్టీ విధిస్తుంది బ్యాంకు. డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు. ఏటీఎం లేదా డెబిట్ కార్డులపై యాన్యువల్ ఛార్జీలు ఉంటాయి. వీటిని చాలా బ్యాంకులు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలుగా పేర్కొంటాయి. చాలా వరకు 2వ సంవత్సరం నుంచి బ్యాంకులు ఈ ఛార్జీని వసూలు చేస్తుంటాయి. వీటిని నేరుగా అకౌంట్లో నుంచే బ్యాంక్ కట్ చేస్తుంది. స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోరు. ఎందుకు కట్ అయిందనేది కూడా తెలియదు. ఇక్కడ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఛార్జీ 200 ప్లస్ జీఎస్టీగా ఉంది. యువ, గోల్డ్ కాంబో, మై కార్డ్ డెబిట్ కార్డు రకంపై 250 ప్లస్ జీఎస్టీగా ఉంది. ప్లాటినం డెబిట్ కార్డులపై 325 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ప్లాటినం బిజినెస్ రూపే కార్డుపై 350 ప్లస్ జీఎస్టీ పడుతుంది. పెయిడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డుపై 425 ప్లస్ జీఎస్టీగా ఉంది. మీ డెబిట్ కార్డు పోయినా లేదా దొంగతనానికి గురైన బ్యాంక్ రీప్లేస్మెంట్ ఫీజుగా వసూలు చేస్తుంది. ఇక్కడ 300 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.